ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకులని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో పాలు పంచుకునే కృపని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినం చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్న మమ్మల్ని ప్రేమించి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. సజీవులే కదా నేను స్తుతిస్తారు. సజీవులమైన మేము మిమ్మల్ని స్తుతించే వారు ఉండాలని సహాయం చేయండి ఆయన. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానాన్ని బంధించి పామరుని తండ్రి, అయోగ్యుని తండ్రి, అపాత్రుని తండ్రి, మీ సిలుచాటు నన్ను మరుగుపరుచుకుని నీ ప్రజలైన వారితో మీరు స్పష్టంగా మాట్లాడి వినుచున్న వారికి మేలు కలుగునట్లుగా మీరే నాలో ఉండి మాట్లాడి వాక్యం రెండంచులకు అడ్డం గనుక నాకును విశ్వాసులకిని అర్థమయ్యే రీతిలో ప్రభా మీరు మాకు మాటలు తెలియచేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత 2-3 వారాలుగా ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో ఏ రకంగా శ్రమల పాలయ్యారు, దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని బట్టి అతిశయపడి గర్వపడి దేవుడు చెప్పిన మాటల్ని పెడచెవిని పెట్టి ప్రేమగల దేవుడు అనేక మంది దైవ సేవకులను పంపించి ప్రవక్తల ద్వారా రాబోయేటువంటి అనేక సమస్యల గురించి వివరించినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నప్పుడు, పాలు తేలు ప్రవహించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి దేశములో సుఖనివాసం చేస్తున్నప్పుడు దేవుని మీద ఉన్న ప్రేమని, దేవుని మీద ఉన్న అనురాగాన్ని, కష్టకాలం ఉన్న భక్తిని, కష్టకాలం ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని వారు విడిచిపెట్టి వారందరూ కూడా విశ్వాసఘాతుకులుగా మారిపోయినప్పుడు ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు అనేక మంది దైవ సేవకుల ద్వారా తన ఉద్దేశాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సేవకులను కూడా చంపేటువంటి భయంకరమైనటువంటి విశ్వాసఘాతుకులుగా మారిపోయారు. అలాంటి విశ్వాసఘాతుకులుగా మారిపోయినప్పుడు బబులోను దేశానికి చెరగా పోయేటట్లుగా దేవుడే ప్రేరేపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇంచుమించుగా 70 సంవత్సరాల పాటు ఆ యొక్క బబులోను దేశంలో మానసికంగాను ఆధ్యాత్మికంగాను 4 గోడల మధ్య కృంగిపోతూ వారు ఎంతగానో వేదనకి గురైనప్పుడు ప్రేమామయుడు దయగల దేవుడు తాను మాటిచ్చినట్లుగానే 70 సంవత్సరాలు అయిన తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ బబులోను దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి నడిపించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా విన్నాం. అలా నడిపించబడిన తర్వాత వాళ్ళ గృహాలకు వచ్చిన తర్వాత, వాళ్ళ సొంత స్థలాలకు వచ్చిన తర్వాత, పాడైపోయిన మందిరాన్ని బాగు చేసిన తర్వాత, పడిపోయినటువంటి యెరూషలేము గుమ్మములను తిరిగి బాగు చేసిన తర్వాత ప్రజలందరిలో కూడా ఒక లోతైన పశ్చాత్తాపం వచ్చింది. ప్రతి నష్టం వెనకాల మన ప్రమేయం ఏముంది అని చెప్పి ఆలోచించుకునే వాళ్ళే నిజమైనటువంటి విజేతలు. ఓడిపోయినాడు పాడైపోయినట్లు కాదు, కానీ ఓడిపోయిన వ్యక్తి ఎందుకు ఓడిపోయాం, ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇలాంటి ఓటమి నా జీవితంలో చవి చూస్తానని చెప్పి ఎప్పటికప్పుడు తను పరిశీలించుకున్న వాడే నిజమైన విజేత. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మా జీవితాల్లో 70 సంవత్సరాల పాటు దేవునికి దూరమై, సహవాసానికి దూరమై, దేవుని యొక్క ప్రేమకు దూరమై, దేవుని మాటలు వినే విషయంలో మేమందరము కూడా అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కారణాలు ఏంటో వెతుక్కుంటూ వాళ్ళందరూ కూడా నెహెమ్యా దగ్గరికి వచ్చి ఒక తీర్మానాలు తీసుకున్నారు. 5 రకాలైన తీర్మానాలు.
అందులో గత కాలములో నేను గత వారము యూట్యూబ్లో అందించబడినటువంటి వర్తమానములో మేము దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించే విషయంలో మేము తప్పిపోకుండా ఉంటాం. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో మా బ్రతుకులన్నీ కూడా ఇలా మారిపోవడానికి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. బైబిల్ అంటేనే ద బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ ద లీవ్ ద ఎర్త్. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టే లోపు నీకు నాకు కూడా ఒక దశ దిశని తెలియజేసి ఎలా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు, నిన్ను నా కుటుంబాన్ని, సంఘాన్ని నడిపించేటువంటి, ఒక దేశాన్ని నడిపించేటువంటి ఒక విలువైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవాతి దేవుడు నీకు నాకు కానుగా ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో, ఈ ధర్మశాస్త్రం అనుసరించే విషయంలో మేమందరము కూడా దారి తప్పిపోయాం. దేవుని మాటలు వింటున్నప్పటికీ కూడా ఆ మాటలు మా హృదయాలకు చేరనివ్వకుండా త్రోవ పక్కన పడిన విత్తనాల వలె, ముండ్ల పొదల్లో పడిన విత్తనాల వలె, రాతి మీద పడిన విత్తనాల వలె దేవుని వాక్యాలన్నీ కూడా మా బ్రతుకులో ఇంతకాలం నిష్ఫలమైపోయినాయి. మంచి నేలను పడిన విత్తనాల వలె వాక్యం ఏం చెప్తుంది, వాక్యం మాకు ఏం బోధిస్తుంది, ఆ వాక్య ప్రకారంగా మా కుటుంబాలని, ఆ వాక్య ప్రకారంగా మా యొక్క గృహాలని, ఆ వాక్య ప్రకారంగా మా యొక్క సంఘాలని కట్టుకోవాలనేటువంటి జ్ఞానము మాకు లేక దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో మేమందరము కూడా విఫలమైపోయాం. ఆ కారణాన్ని బట్టే ఈ రోజున మా జీవితాల్లో ఇంత భయంకరమైన నష్టాన్ని చవి చూడవలసి వచ్చిందని చెప్పి ఇక నుంచి మా బ్రతుకుల్లో దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. దేవుని వాక్యం మాకు ఏది బోధిస్తుందో, దేవుని వాక్యం మమ్మల్ని ఎలా ఉండమని చెప్తుందో, దేవుని వాక్యం మమ్మల్ని ఎలా నడమని చెప్తుందో, దేవుని యొక్క ధర్మశాస్త్రం మమ్మల్ని ఎలా నివసించాలని కోరుకుంటుందో ఆ విధముగా మేమందరం ఒక ఉండుట కొరకు మేము తీర్మానం తీసుకుంటున్నామని చెప్పి ఈ యొక్క నెహెమ్యా ఎదురుగుండా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక చక్కని తీర్మానం తీసుకున్నారు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనం. జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమును పరిశుద్ధ దినంలో కానీ వాటిని కొనుక్కుంది. మరియు 7 సంవత్సరములందు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ తీర్మానం, మొదటి తీర్మానం దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మేము పాటిస్తాం. ప్రతి దినము కూడా మా జీవితాన్ని వాక్యంతో ప్రారంభిస్తాం. పడుకునేటప్పుడు వాక్యముతో మా కుటుంబంలో భార్య, భర్త, పిల్లలందరము కలిసి వాక్యాన్ని ధ్యానించుకుని నిద్రపోతాం. తీర్మానం తీసుకున్నారు. ఇక రెండవదిగా దేవుని యొక్క విశ్రాంతి, అంటే ఆ రోజుల్లో సబ్బాత్ విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని వీళ్ళు ఎంత నిర్లక్ష్యం చేశారంటే, విశ్రాంతి దినాన్న ప్రభువుని ఆరాధించవలసినటువంటి వీళ్ళు వర్తకు వ్యాపారాలు చేసుకుంటూ అమ్ముకోవడం, కొనుక్కోవడం. అరే, దేవుని మందిరానికి సమయం అవుతుంది, ఈరోజు పరిశుద్ధమైన దినము, విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినం అంటే మా బ్రతుకుల్లో హాలిడే కాదు, సెలవు దినము కాదు. ఈ దినము ఒక హోలీడే, ఒక పరిశుద్ధమైన దినము. మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఈ రోజంతా కూడా ఏమి పని చేయకుండా దేవుని మందిరంలో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మహిమపరచాలి. దేవుడు మాకు 6 రోజులు కష్టపడమని చెప్పి 7వ దినాన్న ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రభుని స్తుతించాలి, ప్రభు యొక్క కృపను పొందుకోవాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఈ రోజున ప్రజలందరూ కూడా విశ్రాంతి దినాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో. ఈ రోజున మనిషి వాళ్ళ బ్రతుకుల్లో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, ఉన్నతమైన దీవులు పొందుకున్న తర్వాత మనిషి అనుకుంటుంది ఏంటి తెలుసా, మేము దేవుడు లేకుండా బ్రతకగలుగుతాం. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకపోయినా కానీ మేము బ్రతకగలుగుతాం. ఏది కావాలన్నా కానీ డబ్బు ద్వారా సంపాదించగలుగుతాం.
అనేటువంటి ఆలోచనతో పేరుగాంచిన అనేక మంది ఈ రోజున అతిశయపడి విశ్వాసఘాతుకులుగా మారిపోయి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అనేక సందర్భాలలో దేవుడు లేకుంటే మనిషి జీవితం శూన్యం, దేవుడు లేకపోతే గనక మనిషి బ్రతకడం కష్టం అనే విషయాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా మనిషి తనకున్నటువంటి జ్ఞాన పరిధిని బట్టి ఒప్పుకోలేకపోతున్నారు. మనందరికీ తెలుసు, లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో చాలా కాలం క్రితం టైటానిక్ షిప్ని వెళ్తూ ఉంటుంది. టైటానిక్ అనే మాటకు అర్థం బ్రహ్మాండమైనది, ఆ దేవుడు కూడా దీన్ని ముంచజాలడు అని చెప్పి ప్రపంచంలో ప్రముఖులందరూ కూడా ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తూ వెళ్ళారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ ఓడ మంచు కొండ నీక్కుని కుప్పకూలిపోయింది. నేటి వరకు కూడా దాని యొక్క శకలాలు ఎక్కడున్నాయో పైకి తీయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. మనిషి యొక్క జ్ఞానం దేవుని ముందు ఎప్పుడూ కూడా మనం పోల్చుకునే వారు ఉండకూడదు. రెండోదిగా మనం చూసినట్లయితే మొన్న జనవరి 5వ తారీఖు క్రిటిక్స్ చాయిస్ అనేటువంటి అవార్డు ఫంక్షన్ జరుగుతూ ఉంది లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో ఉన్నటువంటి అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో అవార్డు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో సినీ ప్రముఖులందరూ కూడా అవార్డు ఫంక్షన్కి హాజరయ్యారు. 96 సంవత్సరాల నుంచి విరామం లేకుండా చక్కగా జరుగుతున్నటువంటి ఒక మంచి కార్యక్రమంగా ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అవార్డు ఫంక్షన్ అన్నీ సిద్ధపరుచుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఈ ప్రపంచంలో అందరికంటే ప్రముఖులు ఇక్కడున్న వాళ్ళే, ఇక్కడున్న వాళ్ళకి ఉన్న జ్ఞానము, ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత డబ్బు, ఇక్కడున్న వాళ్ళకి అంత పరిపతి మరి ఎవ్వరికి కూడా లేదు. వీళ్ళ ప్రపంచాన్ని శాసించగలరు, వీళ్ళ జీవితాలు ఏదైనా కానీ డబ్బుతో కొనగలరు అనేటట్లుగా అక్కడున్న వాళ్ళందరూ కూడా అతిశయపు మాట్లాడారు. ఈ రోజున అతిశయముతో విశ్వాసఘాతుకుతో వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనమందరం కూడా చూస్తూ ఉంటున్నాం. ఏమైందో తెలియదు, ఆ ప్రాంతం అంతా కూడా, లాస్ ఏంజల్స్ ప్రాంతం అంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఇంచుమించుగా 40,000 ఎకరాల పాటు ఆ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఉన్నతమైన సైన్యము కలిగినటువంటి దేశము అమెరికా దేశం. ఎంతమంది వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అగ్నిని ఆపలేకపోయారు. అంటికిపోతున్న అగ్నిని ఆపలేకపోయారు. 40,000 ఎకరాల స్థలము అగ్నికి ఆహుతైపోయింది. 1200 విలువైన భవనాలు కోట్లకి పడగెత్తినటువంటి విలువైన భవనాలన్నీ కూడా బూడిదైపోయిన పరిస్థితి. ఇంచుమించుగా 30 మంది అంతమంది చనిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే దేవుని యొక్క ఉగ్రత ముందు మనిషి జ్ఞానము అక్కడికి రాదు. ఈరోజు నీ నా జీవితంలో దేని బట్టి అతిశయపడుతున్నాం? నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న దేని బట్టి కూడా అతిశయపడేటట్లుగా ఉండొద్దు. ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి ప్రతి ఆదివారం, పాత నిబంధన గ్రంథంలో అయితే కనుక సబ్బాతు అనగా పాత నిబంధన గ్రంథంలో ప్రతి సబ్బాతు దినమ శనివారం దినన దేవుని ఆరాధిస్తుండేవారు. క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన దినము ఆదివారం. భయంకరమైనటువంటి మరణము పైన విజయం పొందిన దినము ఆదివారము. అందుకాబట్టి ప్రతి ఆదివారము విశ్రాంతి దినముగా, పరిశుద్ధ దినముగా హెబ్రీ క్యాలెండర్లోనే కాదు, ఇంగ్లీష్ క్యాలెండర్లోనే కాదు, అనేక మంది చెప్పుకునేటువంటి ఆ రోజు, వారంలో మొదటి రోజు ఆదివారం, సోమవారం అంటారు కదండి, ఆదివారం తర్వాత సోమవారం. కాబట్టి ప్రతి సండే కూడా ఇది దేవుని దినము, దేవునితో ప్రారంభించాలని చెప్పి అనేక మంది, అపోస్తలుని పౌలు గారు కూడా అపోస్తలుల కార్యం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, అలాగే మార్కు శుభవార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ఈ సందర్భాలన్నీ కూడా చూసినట్లయితే ఆదివారం దినాన్న పరిశుద్ధ దినముగా అందరూ కూడా కూడి ప్రభుని స్తుతించేవారిగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో ఉరికి పరుగులకు వెళ్ళినటువంటి జీవితాలన్నీ కూడా విడిచిపెట్టి ప్రతి ఆదివారము ప్రభుని స్తుతించేవారుగా, ప్రభుని గణపరిచేవారుగా ఉండాలి. ఈ ఆదివారం రోజునే, ఈ పరిశుద్ధ దినాన్నే
మనం అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని దేవునికి దూరం అయిపోయే వారికి ఉండొద్దు. ఈ ఆదివారపు దినాన్నే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ప్రయాణాలు చేసేవారుగా మనం ఉండొద్దు. ఈ ఆదివారపు దినాన్న దేవుని సన్నిధిలో కనపడుట కొరకు మనం సిద్ధపరుచుకునే వారిగా ఉందాం. అనేక మంది అటువంటి స్నేహితుల్ని, లోక స్నేహితుల్ని ఆశ్రయించి ఈరోజు ఏం ప్రార్థనకి వెళ్తాంలే, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని చెప్పి అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళి దేవునితో నీకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని, దేవునితో నీకున్న సహవాసాన్ని కోల్పోయేటట్లుగా సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు ఇది సాతాను యొక్క క్రియ అని చెప్పి దయచేసి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో గడపడం ద్వారా వచ్చే ఆశీర్వాదాల కోసం మనమందరం కూడా ప్రాకులాడేవారుగా ఉండాలి. ప్రతి ఆదివారము హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించి, హృదయపూర్వకంగా కుటుంబంతో గడిపి, హృదయపూర్వకంగా పిల్లలతో గడిపి సంతోషాన్ని అనుభవిస్తే నీ కుటుంబంలో ఉన్న సంతోషం, నీ కుటుంబంలో ఉన్న ఆనందం ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కానీ దొరకని ఆనందాన్ని దేవునికి ఇస్తాడు. కనుక ప్రతి విశ్వాసి ఈ 2025 సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన తీర్మానం తీసుకోండి. ఆదివారము పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో గడిపి మా కుటుంబం అంతటితో కూడా సంతోషించడానికి నేను సమయాన్ని కేటాయిస్తున్నాను. పొరపాటును కూడా ఆదివారము నేను దేవునికి తప్ప మరొకరికి సమయం ఇవ్వను. ప్రతి ఆదివారము ఏ పనిని నేను పెట్టుకోకుండా హృదయపూర్వకంగా ప్రభుత్వంలో గడుపుతానని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల తీర్మానం తీసుకున్నట్లుగా మనం కూడా తీర్మానం తీసుకోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనపడుట కొరకు మనం సిద్ధపరుచుకునే వారిగా ఉందాం. మూడవ తీర్మానం ఏం చేస్తారు వీళ్ళు? ఓకేనా? ఆదివారం కూడా ఎలా రావాలి? మనము ఎలా రావాలి? విశ్రాంతి దినానికి ఎలా రావాలి? ఆధ్యాత్మిక సోమరతనం అనేది క్రైస్తవుల్లోకి వచ్చేస్తుంది. జాగ్రత్త. ఏంటండి? ఆధ్యాత్మిక సోమరతనం. అవునా కాదండి? దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవుని విషయంలో ఉన్న సోమరతనం మరి ఏ విషయంలో కూడా మనకు ఉండదు. అవునా కాదండి? అన్ని విషయాలకు కూడా టైంకి వెళ్తాం. అవునా కాదా? అన్ని విషయాలకి టైం అంటే టైమే. అవసరమైతే ఒక 5 నిమిషాలు ముందుంటాం. కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి ఎందుకో తెలియదు కానీ క్రైస్తవులకి సాతాను పెట్టేటువంటి ఒక ఆయుధం ఏంటో తెలుసు? సోమరతనం. ఏంటండి? సోమరతనం. ఆధ్యాత్మిక సోమరతనం. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాక్యాలు ఉన్న సోమరతనం గురించి. ఓకేనా? మన సోమరతనంతో ఉండకూడదు. మొదటి ప్రార్థనకి ఇక్కడికి వచ్చేసేయాలి. పాటల్లో పాలు పంచుకోవాలి, ఆరాధనలో పాలు పంచుకోవాలి, వాక్య పరిచయంలో పాలు పంచుకోవాలి. చివరికి ఆమేనని చెప్పి ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేంత వరకు కూడా కిక్కిన మనకుండా దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మంచి విశ్వాసులుగా మీరందరూ కూడా మారడానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. మూడవదిగా వీళ్ళ తీసుకున్నటువంటి మూడవ తీర్మానం, దేవునికి ఇచ్చిన మాట మూడవదిగా మనం చూసినట్లయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనం నుంచి 38వ వచనం వరకు సారాంశం చెప్తానే. ఓకే, ఎందుకంటే అన్ని మాటలు చదువుతూ ఉంటే కనుక సమయం అంతా కూడా అయిపోద్ది. కాబట్టి దయచేసి మీరు ఈ లైవ్లో వింటున్న వాళ్ళు కూడా చక్కగా ఈ వాక్యాలు వినండి. ఓకేనా? నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 33 నుంచి 38 వరకు అక్కడ ఉన్న సారాంశం ఏంటంటే, దయచేసి మరి నేను ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్క ప్రసంగం కూడా నేను ఆఫరింగ్స్ కోసం, ఓకేనా, దశమ భాగాల గురించి నేను ఎప్పుడు కూడా వివరించలేదు. ఓకేనా? ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆ మాటలు చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నించండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విశ్వాసఘాతుకులైపోయారు. ఏమైపోయారు? విశ్వాసఘాతుకులైపోయారు. దేవుని మందిరానికి వెళ్ళట్లేదు, వాక్యం వినట్లేదు. వాక్యం వినకుండా దేవుని మందిరానికి రాకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎవరైనా కానీ దేవుని పని కొరకు ఇవ్వాల్సినవి ఇస్తారా? వాళ్ళు ఇవ్వట్లేదు. దేవుని మందిరంలోనేమో యాజకులు ఉన్నారు, దేవుని మందిరంలో లేవీయులు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే పని చేసుకోకుండా సేవ చేయాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? సేవ చేయాలి. కాబట్టి సేవ చేస్తూ ఉన్నటువంటి యొక్క లేవీయులు కానీ యాజకులు కానీ సేవ చేద్దామని ఉంటే అక్కడ ఎవరో కూడా విశ్వాసం రావట్లేదు. ఎందుకని? ప్రజలందరూ ఏమైపోయారు? దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి ఈ లేవీయులు యాజకులు బ్రతకడం కష్టమైపోయింది. కాబట్టి ఈ నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయానికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా, ఈ లేవీయులు యాజకులందరూ కూడా ఏం చేశారో తెలుసా? పొలంలోకి వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్ళిపోరంటే సోర్స్. అంతే కదండి? అంతే కదా? ఈ రోజున కుటుంబాన్ని పోషించడం అనేది భారంగా మారిపోయింది. ఎవరికి? వీళ్ళకి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విశ్వాసఘాతుకులైపోయి దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటి ఆ దశమ భాగమును
ఇచ్చే విషయంలో వాళ్ళందరూ కూడా కఠినమైపోయారు. అలా కఠినమైపోయిన కారణాన్ని బట్టి ఈ యొక్క సేవ చేసే లేవీయులు కానీ, యాజకులు కానీ బ్రతుకు అనేది భారంగా మారిపోయింది. కాబట్టి వీళ్ళు వెళ్ళి పొలంలోకి వెళ్ళి పనిచేసుకుని వచ్చి ఆ డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతుకుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏ తీర్మానం తీసుకున్నారంటే, మేము దేవుని పని నిమిత్తము, దేవుని పరిచయ నిమిత్తం మేము ఇచ్చే విషయంలో మేము ఇక నుంచి వెనకాడము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన ప్రియమైన బిడ్డలారా, దయచేసి దేవునికి ఇవ్వడం అనేది, దేవుడు ఆజ్ఞని జారీ చేయకముందే బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడు మీరు ఇవ్వండి అని చెప్పి ధర్మశాస్త్రంలో బోధించక ముందే భక్తుడైన అబ్రహాము దేవుడు తనకిచ్చినటువంటి ఆస్తుల్లో దేవుని యొక్క వంతు దేవునికి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం. రెండవదిగా ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో, ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు కూడా దేవుడు తనకిచ్చిన వాటిల్లో, దేవుడు తనకి అనుగ్రహించిన దాంట్లో దశమ భాగం ఇచ్చినట్లుగా బైబిల్ చరిత్ర మనకు తెలియజేస్తుంది. వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పకముందే, దేవుడు ఆజ్ఞాపించకముందే, ధర్మశాస్త్రం చేతికి ఇవ్వకముందే దేవునికి ఇచ్చే విషయంలో వీళ్ళ నమ్మకత్వాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఎందుకు నాకు ఇవ్వండి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది నడవాలన్నా కానీ, సేవ నడవాలన్నా, ఒక పార్టీ నడవాలన్నా, ఒక సంస్థ నడవాలన్నా దానికంటూ కొన్ని సోర్స్ అనేవి కావాలి. దానికంటూ ప్రత్యేక సహాయాలు అనేవి కావాలి. ఈ సహాయం లేకుండా ఒక్కడ మీద ఏ సంస్థ నడదు, ఏ పార్టీ నడదు, ఏ సేవ నడదు. ఈజ్ ఇట్ కరెక్ట్? అవునా కాదండి? ఏది నడవాలన్నా కానీ అందరి సహాయాలు కావాలి. ఎందుకంటే దేవుడు ఒక రోజున ఒక ఉన్నతమైనటువంటి ఒక చక్కని నేను ఆర్టికల్ చదివాను, అద్భుతం అనిపించింది. ఒకనొక ప్రాంతంలో ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆ రోడ్డు పక్కన ఒక అడుక్కుని ఆయన చింపిరి జుట్టుని వేసుకుని ఆ మాసిపోయిన వస్త్రాలు పెట్టుకుని నాకు ఏదన్నా ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటున్నాడు. అలా అడుక్కుంటున్నటువంటి సందర్భంలో ఆ మార్గం గుండా వెళ్తున్న ఆయన జేబులో చేపెడితే 100 రూపాయలు ఉన్నాయి, 10 కాగితాలు, 10 రూపాయల కాగితాలు 10 ఉన్నాయి. వెంటనే ఆడు ఎదురుగుండాన్ని లెక్కపెట్టి, నాన్న ఇదిగో ఈ 90 అంటే 9 నోట్లు ఇస్తున్నాను, జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి ఒక నోటు మాత్రమే లోపల జేబులో పెట్టుకుని, నేను వెళ్ళినప్పుడు ఆటో ఎక్కి వెళ్దాంలే, ఎందుకు ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందని చెప్పేసి ఈ 9 నోట్లు అతనికి ఇచ్చేసి ఈ ఒక నోటు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ 9 నోట్లు తీసుకున్న వ్యక్తి ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, 50 రూపాయలు నేను వెళ్ళి భోంచేస్తాను, హోటల్లో భోంచేస్తాను, మంచి ఫుడ్ తింటాను, 30 రూపాయలతో సినిమా టికెట్ కొనుక్కుని సినిమా చూస్తాను, సినిమా అయిపోయిన తర్వాత అందరూ కూడా ఏమి వెలిగిస్తారు? సిగరెట్ వెలిగిస్తారు. సిగరెట్ పెట్టుకొనుక్కోవాలంటే 20 రూపాయలు కావాలి. నా దగ్గర ఎంత ఉంది? ఇంకా 10 రూపాయలే ఉంది. 50 రూపాయలు భోజనంకి అయిపోతాయి, 30 రూపాయలు సినిమాకి అయిపోతాయి, ఇంకా 20 రూపాయలు పెడితేనే కానీ సిగరెట్ పెట్టి రాదు. కాబట్టి ఇంకో 10 రూపాయలు కావాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తుంటే వీడికి ఒక దురాలోచన వచ్చింది. ఏంటి ఆ దురాలోచన అంటే, ఇందాక నాకు 100 రూపాయలు ఇస్తామని చెప్పి 10 రూపాయలు ఆపుకున్నవాడు ఉన్నాడు కదా, వాడిని దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళి చేతి వెనకాల నుంచి ఒక కర్ర పెట్టుకుని వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన్ని వెనకాల ఒక దెబ్బేసి పడిపోయిన ఆయన్ని జేబులో నుంచి 10 రూపాయలు తీసుకుని పారిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని విశ్వాసఘాతుకుడు అంటాడా? సహాయం చేసిన ఆ వ్యక్తి మీద కృతజ్ఞతాభావం కలిగిన వాడు అంటారా? ఒక దిక్కు మొక్కు లేకుండా అడుక్కున్న వీడి మీద ఆయన జాలిపడి 90 రూపాయలు ఇస్తే 10 రూపాయల కోసం అతని యొక్క తలని పగలగొట్టినటువంటి ఒక విశ్వాసఘాతుకుడు లేదా ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా మనం పోల్చగలుగుతాం. ఈ రోజుని ఈ మాట వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి ఎవరమో కాదు, మనమే. దేవుడు నిన్ను కూడా ప్రేమించి దిక్కు మొక్కులేని నిన్ను, నా జీవితాన్ని కృపగల దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి వ్యాపారం ఇచ్చి, మంచి కుటుంబ వ్యవస్థనిచ్చి, నా జీవితాన్ని 10 మందికి పెట్టేటువంటి ఉన్నతమైన స్థితిలో పెట్టిన దేవాతి దేవునికి నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి 90 రూపాయలను వాడుకొని 10 రూపాయలు మాత్రం దేవునికి నీ యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి, నీ ప్రేమను వ్యక్తపరచడానికి
దేవుని యొక్క సేవ నిర్వివంగా జరగడానికి యాజకులు వెళ్ళి మరలా వెళ్ళి వాళ్ళ యొక్క వృత్తిలోకి వెళ్ళి కష్టపడకుండా దేవుని మందిరంలో చక్కని వర్తమానం అందించేటట్లుగా ఈ రోజున అనేక మంది లేవీయులు దేవుని మందిని విడిచిపెట్టి పొలంలోకి వెళ్ళి పనిచేసుకున్నారంటే అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క ఆజ్ఞని మీరిపోయాం. కాబట్టి ఈ రోజు నుంచి మా బ్రతుకుల్లో దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ భాగాన్ని మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, దేవునికి ఇచ్చి నష్టపోయిన ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరండి. దేవునికి ఇచ్చి నష్టపోయిన ప్రపంచంలో ఎవ్వరు లేరండి. మొన్న ఆదివారం ఇలాగే ప్రార్థన అవుతూ ఉంది. నేను కింద కూర్చున్నాను. కరెక్ట్గా వాక్యం అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చింది. ఏంటి ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే దక్షిణ భాగం పంపించాం పాస్టర్ గారు తీసు. ఎవరైనా ఇప్పుడు ఎక్కడున్నాడు? మేడ్చల్ హాస్పిటల్లో ఉన్నాడు. మేడ్చల్ హాస్పిటల్లో ఉన్న అతను దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క విలువైనటువంటి కానుక పంపిస్తే అది చూసి నా హృదయం పిన్నట్టు అనిపించింది. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిలారా, ఈ కృపా పరిచర్యలో శక్తికి మించి మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా నేను గురించి బోధించలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆస్తులు కూడబెట్టుకోవాలా, నేను వేసుకునేటువంటి వస్త్రం దగ్గర నుంచి నేను వాడే కచ్చిపు వరకు కూడా మీరు అందరూ ఇచ్చినటువంటి కృపాదానంతో నాకంటూ ఆస్తులు పోజేసుకోవాలని, లేకపోతే అంతస్తులు కూడబెట్టుకోవాలని, విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనే ఉద్దేశంతో కాదు, కానీ దేవుని యొక్క సేవను ముందుకు తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి విశ్వాసి నా వంతు అన్నట్లుగా సిద్ధపడేవారుగా ఉన్నట్లయితే మీరు ఇచ్చి చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మీరు ఇచ్చి చూడండి, నన్ను శోధించండి, పట్టజాలని ఆశీర్వాదాలు మీకు కుమ్మరిస్తానని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. దేవుని సేవ విస్తరించబడాలి, అనేక సంఘాలు కట్టబడాలి. దేవుని యొక్క సేవ ద్వారా, ఈ పరిచర్య ద్వారా అనేక సోషల్ యాక్టివిటీ జరగాలి. అనేక మందికి మన చేయూతనిచ్చేవారుగా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం అందరము కూడా దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గూర్చి ఒక విలువైన మాటలు చెప్తాడండి. ఆ సంఘం పేరు మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘం గురించి ఆయన వర్తమానం చెప్తూ ఆయన అంటాడు కదండి, ఇదిగో మాసిదోనియా సంఘస్థులు కడు పేదవారు. ఎవరండి? కడు పేదవారు, చాలా జీవితాలు కలిగిన వారు, రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి కలిగిన వారు. చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సంఘాన్ని గూర్చి, మాసిదోనియా సంఘాన్ని గూర్చి అపోస్తలుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, వాళ్ళు ఎవరనుకుంటున్నావు? దేవుని కొరకు దాతృత్వంగా ఇచ్చిన వాళ్ళు, దేవుని యొక్క కృపా పరిచర్యలో వాళ్ళు పాలు భాగస్తులైన వారు, దేవుని యొక్క రాజ్య నిర్మాణము కొరకు వారు వంతు సహకరించిన వాళ్ళు అని చెప్పి అక్కడ ఈ యొక్క మాసిదోనియా సంఘాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తున్నారు. కొరింథీస్తులారా, మీరందరూ చక్కని డబ్బున్న వాళ్ళు. కొరింథీ అంటే గనక కిరీటం లాంటిది, డబ్బున్న సంఘం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మాసిదోనియా సంఘస్థులు ఇస్తున్నారు ఇక్కడ సేవ కొరకు, మాసిదోనియా సంఘస్థులు ఇస్తున్నారు ఇక్కడ పరిచయ అభివృద్ధి కొరకు. మాసిదోనియా సంఘస్థులు ఇచ్చిన సంఘాన్ని బట్టి ఇదివరకల్లా నేను వెళ్ళి డేరాలు కుట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. నేను సంఘాలు కట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకో తెలుసా? దేవుని రాకడ వచ్చేస్తుంది, లేకపోతే నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. సంఘాలు కట్టాలనేటువంటి ఆయన పరుగులో పాలు పంచుకున్న వారందరూ కూడా మాసిదోనియా సంఘస్థులండి. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరో తెలుసా? నిరుపేదలు. ఉందండి, అలాగా ఉందమ్మా. 8వ అధ్యాయము 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఈ కృపా విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందిన విషయంలో మనస్ఫూర్తిగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్య కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 8వ అధ్యాయం మొదటి వచనంలో నిరుపేదలను ఉంటారు చూడండి అన్నమాట. ఏలయనగా వారు బహుశ్రమల వలన
రక్షింపబడగా, పరీక్షింపబడగా, ఆ, ఆ, రైట్, అందరూ అండర్లైన్ చేస్తున్న వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల యొక్క హృదయములో వాళ్ళు ఇచ్చినటువంటి విలువైనటువంటి, వారు అన్ని ఉండి ఇవ్వలేదండి, పరిస్థితులు అన్నీ బాగుండి ఇవ్వలేదండి. వారు బహుశ్రమల్లో వచ్చిన వారైనప్పటికీ కూడా వారు కడు పేదరికంలో ఉన్నవారు. అలాంటి కడు పేదరికంలో ఉన్న వారు కూడా దేవుని కొరకు ఇచ్చి దేవుని సేవను బ్రతికించారని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ప్రేమ బిడ్డలారా, దేవుని పరిచయంలో మనందరం కూడా పాలు భాగస్తులు అయ్యేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా, బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరింటికి వెళ్ళిన తర్వాత చదివినట్లయితే, ఎలీషా దగ్గరకు వచ్చి శిష్యులందరూ కూడా అడుగుతారు. ఎలీషా దగ్గరకు వచ్చి శిష్యులందరూ కూడా అంటారు, అయ్యా నాయనా, మాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం చాలా ఇరుగ్గా ఉంది, మాకు అక్కడే పడుకుంటున్నాం, అక్కడే లెగుస్తున్నాం, మేము పడుకోవడానికి అన్ని ఇబ్బంది ఉంటాయి, అక్కడే వంట చేసుకుంటున్నాం. కాబట్టి నీకు సెలవైతే, నీకు ఇష్టమైతే మేము వెళ్ళి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి కట్టెలు నరుకొచ్చి మేము మేము మా కొరకు, మన కొరకు ఏం చేస్తాము? చక్కని స్థలాలు సిద్ధపరుస్తాం, చక్కని మందిరాలు సిద్ధపరుస్తాం, మీ సెలవైతే అని అక్కడ ఉన్నటువంటి ఎలీషాని శిష్యులందరూ కూడా వచ్చి భారాన్ని పంచుకున్నారు. అనే కాదండి, భారాన్ని పంచుకున్నారు. ఎలీషా, నువ్వు ప్రార్థన పరుడు కదా, ప్రార్థన చేస్తే కనుక ఇక్కడ చర్చ అయిపోయేటట్లుగా ప్రార్థన చేయి, మేము ఆ చర్చిలోకి వచ్చి పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం అన్నారా? లేదు. వాళ్ళు అన్న మాట ఏంటో తెలిసి ఇంటికి బహు చక్కని మాట. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో, నాయనా మేము వెళ్ళి కట్టెలు దొరికిందా ఎవరికన్నానే? దొరికిందా మాట? 2వ రాజుల గ్రంథము అంతటా ఎలీషా దగ్గరికి వచ్చి, ఇదిగో మీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీకు సెలవైతే మేము యోర్దాను దగ్గరికి పోయి తల యొక్క మాను అచ్చటి నుంచి తెచ్చుకుని మరి యొక్క చోటన నివాసము కట్టుకుందామని మనొచ్చేవిగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ హల్లెలూయా. భారములు పంచుకున్నటువంటి శిష్యులు ఎవరండి? వీళ్ళలో భారములను పంచుకున్నటువంటి శిష్యులు. దేవుని వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, ప్రతి ఒక్కరమ్మ కూడా సేవలో భారం పంచుకునేవారు ఉండాలి. ఈ సేవా జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా నా భారాన్ని మీరు పంచుకోండి, మీరు ఎంత ఇస్తారనే విధంగా కాకుండా మేమందరూ కూడా దాతృత్వం కలిగి ఉండాలని, విశ్వాసంతో ముందుకు సాగాలని, మీరు దేవుని చేత ఆశీర్వాదాలు ఇహమందు పరమందు పొందుకోవాలని, పరలోకను మీ ధనము కూర్చుకోండి అని చెప్పి. ఎందుకంటే ధనము కూర్చి దేవుడు అనేక ఉపమానాలు చెప్పారండి. ధనము కూడా క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదే. ఇంచుమించుగా బైబిల్ గ్రంథంలో 2000 వచనాలు ఉన్నాయి ధనం గూర్చి. ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 2000 వచనాలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి. మనం అందరము కూడా దాతృత్వం కలిగి ఒక మాసిదోనియ సంఘస్థుల్లాగా ఉండాలని, అలాగే ఎలీషా యొక్క శిష్యుల్లాగా సేవాభారంలో పాలు పంచుకుని దైవిక ఆశీర్వాదాలు పొందాలని ప్రభుపేట మీ అందరినీ కూడా కోరుచు ఉన్నాను. ప్రైజ్ ది హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇక చివరిగా మనం చూసినట్లయితే మా దేవుని యొక్క సన్నిధిని మేము విడిచిపెట్టాం. 10వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనం చివరి మాట చదివమ్మా, నేను త్వరగా ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. చాలమ్మా, చివరి మాట చదవండిరా. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మాకు బుద్ధి వచ్చింది, మా దేవుని మందిరాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటి? వాక్యాన్ని క్రమంగా చదువుకుంటాం, ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకుతాం. రెండో మాట ప్రతి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాం. మూడవ మాట, దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగమును మేము దొంగిలించకుండా యథార్థంగా ప్రభువుకి ఇచ్చి ఆయన శోధించి ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇక లాస్ట్గా దేవుని యొక్క మందిరమును మేము
విడిచిపెట్టము. దేవుని సన్నిధిని మేము విడిచిపెట్టము. దేవుని సన్నిధిని మేము విడిచిపెట్టం. దేవుని వాక్యం ప్రేమిలారా, ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు బుద్ధి వచ్చింది తెలుసా? 70 సంవత్సరాల పాటు దేవుని మందిరానికి దూరం అయిపోయారు. దేవుని మందిరానికి దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా భ్రష్టులు అయిపోతారు. 2 చేతులు ఎత్తి చెప్తున్నాను, 2 చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాను, దయచేసి విశ్వాసులారా, విశ్వాసఘాతుకులు కాకండి. మందిరాన్ని విడిచిపెట్టవద్దు. మందిరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తారో ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మన చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటుంటే నీకు నాకు కూడా భయం రావాలండి. ఒక వ్యక్తి దేవుని మందిరాన్ని విడిచిపెడితే ఎన్ని దయ్యాలు వాళ్ళలోకి వస్తాయో మనం ఆలోచిస్తేనే భయం వేస్తూ ఉంటుంది. సర్వేలు చెప్తున్నాయి, అమెరికా దేశంలో పిఈడబ్ల్యూపి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఒక సర్వే చేస్తే వాళ్ళు చెప్పినటువంటి ఒక విలువైన సత్యం ఏంటో తెలుసండి. అమెరికా దేశంలో 1972 సంవత్సరంలో సర్వే చేస్తే ఆ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా 90% మంది మందిరానికి వెళ్ళేవారు. అంటే ఒక 10% మంది ఆరోగ్యం బాగోకో, లేకపోతే డెలివరీ అయ్యో, లేకపోతే హాస్పిటల్లో ఉండో, ఏదో తప్పని పరిస్థితిలో వెళ్ళేవారు కాదు. 90% మంది మందిరానికి వెళ్ళేవారు. ఇప్పుడు 2020 సంవత్సరానికి వచ్చేసరికి అదే సర్వే చేస్తే ఇప్పుడు 64% మంది మాత్రం వస్తున్నారంటే అండి. ఎంతమంది అండి? 64% మంది. వాళ్ళు చెప్పిన భయంకరమైన మాట ఏంటో తెలుసా? 2070 సంవత్సరం వచ్చేసరికి, అప్పుడు మనం బ్రతకం కానివ్వండి, ఊహించుకోండి, 2070 సంవత్సరం వచ్చేసరికి కేవలం 35% మాత్రం మందిరానికి వెళ్తారంటే, అది కూడా తప్పదనుకున్న వాళ్ళు. 65% మంది దేవుని విడిచిపెట్టి రోడ్లను తిరుగుతారంటే. నిజంగా ఈ సర్వే గురించి వింటుంటే ఇది వాస్తవం అనిపిస్తుందండి. ఈ రోజుల్లో అనేక మంది దేవుని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి, దేవుని సహవాసం దూరం అయిపోయి, భయంకరం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి అలా రోడ్లను తిరుగుతున్న వారు అందరూ కూడా నీకు నాకు కూడా హెచ్చరికగా ఉండాలండి. వాళ్ళు ఏమన్నా కానీ దేవుని విడిచిపెట్టి బాగుపడిపోయారా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి 70 సంవత్సరాల పాటు మా బ్రతుకులో భయంకరమైన దుస్థితిని అనుభవిస్తున్నాం. ఒక భయంకరమైనటువంటి సంతోషాన్ని కోల్పోయాం, మా జీవితాలలో ఆనందాన్ని కోల్పోయాం, సహవాసాన్ని కోల్పోయాం. ఏ బాధ వచ్చినా మందిరానికి వెళ్ళి ఒక వెలుగ్గా మా కొరకు ప్రార్థన చేయమని 10 మంది దగ్గర చెప్పుకునేవాళ్ళు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే ఒక కుటుంబం అనే భావన కలిగేది. వేరు ప్రాంతాల నుంచి వచ్చినా, వేరు వంశాల నుంచి వచ్చినా మేమందరం ఒక కుటుంబం అనే భావన కలిగేది. ఒక్క ఆదివారం మందిరానికి మిస్ అయితే మా హృదయాల్లో కలవరం వచ్చేది. అలాంటిది సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని సన్నిధి దూరం అయిపోతూ ఉన్నారు. మీరు గమనించండి, ఈ మందిరంలో చక్కగా పాటలు పాడి చక్కని పరిచర్య చేసి చక్కని ఆరాధన చేసిన వాళ్ళు దేవుని విడిచిపెట్టిన వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలాగున్నా ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారో ఒకసారి ఆలోచించండి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. మేము దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టం. తీర్మానం తీసుకోండి మీ బ్రతుకుల్లో. మేము చనిపోయేంత వరకు కూడా, మా బ్రతుకులో ప్రాణమంత వరకు మేము కానీ మా పిల్లలము కానీ దేవుని మందిరం విడిచిపెట్టం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. బహుశా యేసన్న గారు చనిపోయే ముందు ఆయన నోటి నుంచి చివరి మాట ఇలాంటి మాటలే వాక్యం విన్నానండి. అదేంటో తెలుసా? కొందరు మానుకున్నట్లుగా సమాజ మందిరంగా కూడుకుంటే మానకుండా ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా అలాగ చేయండి. ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోండి, ఒకరినొకరు సత్కరించుకోండి, ఒకరినొకరు పురుకొల్పుకోండి. దేవుని మందిరానికి వెళ్దామని ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి. ఇలా చేయండి అని చెప్పి ఆ రోజున హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని ఏ విధంగా హెచ్చరించారో యేసన్న గారు చనిపోయే ముందు కూడా ఈ చక్కని వర్తమానం అందించారండి. కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుకున్నట మానవద్దు, ఒకరినొకరు హెచ్చరించుకోండి మందిరానికి మిస్ అయిపోతే. ఈ రకంగా సాగండి, సహవాసాన్ని కాపాడుకోండి. మందిరాన్ని విడిచిపెట్టవద్దు. మందిరాన్ని విడిచిపెట్టడానికి బలమైన కారణాలు. మనం ఉన్నటువంటి ప్రదేశం మంచిది కాదేమో, మందిరానికి వెళ్దామని ప్రేరేపించే వారు మన చుట్టూ లేరేమో, ఆ స్థలాన్ని విడిచిపెట్టేసేయండి. రెండోదిగా మన జీవితాల్లో మనం చూసినట్లయితే కనుక రిసోర్స్, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నా బ్రతుకులో అనేకమైన అవకాశాలు చేజార్చుకుంటున్నామేమో. దేవుడిచ్చిన విలువైన అవకాశాలు చేజార్చుకుని దేవుని మందిరానికి దూరం అయిపోతున్న వారు కొంతమంది ఉన్నారు. మూడోదిగా టైం లేదండి. ఏమంటారండి? టైం లేదండి. దేవునికి 24 గంటలు ఇచ్చాడు, 6 రోజులు సమయం ఇచ్చాడు.
7వ రోజున ఒక్క రోజు మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో గడపండి. అది మీకు ఆరోగ్యం, అది మీకు ఆనందం. ప్రతిరోజు కూడా మిషన్లా కష్టపడి ఒక మిషన్లాగా అయిపోయి దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందుగా చనిపోవడం కంటే మనస్ఫూర్తిగా ఒక ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి వెళ్ళి సంపాదించుకుని గొప్పలు అయిపోయిన ఎవరున్నారండి ఈ రోజుల్లో? చక్కగా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత కుటుంబంతో కలిపి కుటుంబంలో ఉన్నటువంటి ఆనందాన్ని పంచుకుని మనం అందరం సంతోషంగా బ్రతికితే ఎంత ఆనందంగా ఉంటారండి. ఎప్పుడు కూడా టైం అనే మాట వాడొద్దు, టైం లేదనే మాట వాడొద్దు. దేవుని నీకు నాకు కూడా టైం లేకుండా చేస్తే మనం ఏమైపోతాం ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా టైం పెట్టేవారుగా ఉండొద్దు. చివరిగా మనం చూసినట్లయితే కనుక రిలేషన్షిప్, చెడ్డ స్నేహితులు, మంచి దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చెరిపది. ఇదే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకయ్యా మీరు మందిరానికి వెళ్ళలేదంటే వాళ్ళందరూ కూడా అన్యజనులు వివాహం చేసుకున్నారంటే. ఈ మాటలన్నీ కూడా 13వ అధ్యాయం నుంచి ఉంటాయండి. 13వ అధ్యాయం 23వ వచనం ఉంటాయండి. అన్యజన వివాహం చేసుకున్నారు. అన్యజన వివాహం చేసుకుంటే అన్యజనులను వివాహం చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళేమో ప్రతి ఆధారం మేము మందిరానికి వెళ్ళాలంటే అలా ఒప్పుకుంటారా? వాళ్ళు ఎక్కడికి వెళ్దామంటారు? సినిమాకి వెళ్దామంటారు, పార్కులకి వెళ్దామంటారు, షికారులకి వెళ్దామంటారు. కుదురుతుందా? కుదరదు. అందుకనే మీరు ఎందుకు మందిరానికి రావట్లేదని మా తప్పేంటో తెలుసా? మేము అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాం, వారు మేము మందిరానికి వెళ్లకుండా ఆటంకపరుస్తున్నారు. ఎంతమంది ఉన్నారో తెలుసండి ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇలాంటి వారు మందిరానికి వెళ్ళడానికి ఆటంకపరిచేవారుగా మనము అలాంటి రిలేషన్స్, అలాంటి బంధాలు మనకొద్దనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. దావీదు భక్తుడు అంటాడు కదా, దావీదుకున్న ఉన్నతమైన ఆశ ఏంటో తెలుసండి. ఉన్నతమైన ఆశ ఏంటో తెలుసా? నేను పరంజి వేసినట్టు ఉన్నతమైన గృహంలో ఉన్నాను. నా దేవుని యొక్క మందస్సము ఎండకి ఎండుతుంది, వర్షానికి తడుస్తుంది. ఒక మంచి మందిరం కట్టాలనే ఆశ దావీదు గుండె లోతులో ఉంది. దావీదు అనేక చోట్ల ఏమంటాడో తెలుసండి? ఏమంటాడో తెలుసా? నాకు ఒక కోరిక ఉంది. ఏంటయ్యా దావీదు నీ కోరిక అంటే? ఏమని కోరాడో తెలుసా? నేను చిరకాలము దేవుని మందిరంలో నివసించాలని. 27వ కీర్తన 4వ వచనంలో దేవుని వద్ద ఒక వరం అడిగి తిని నా బ్రతుకాలమంతా చిరకాలమంతా కూడా దేవుని మందిరం నిలవాలని. నీకుందా ఆ ఆశ? దేవుని మందిరంలో, దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. 122వ కీర్తన 1వ వచనం. చివరగా కీర్తన 16:11లో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేత నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధి సంతోషం ఉంది, దేవుని సన్నిధి భద్రత ఉంది, దేవుని సన్నిధి ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో ఉల్లాసం ఉంది. మనం అందరం కూడా ప్రభు దగ్గర ఏదైనా కోరితే ఏమని కోరాలో తెలుసా? దేవా, నా చివరి ఊపిరి వరకు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన. అంటిల్ మై లాస్ట్ బ్రీత్, చివరి ఊపిరి వరకు కూడా నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన. కొందరు మానుకున్నట్లుగా నేను మందిరాన్ని విడిచిపెట్టను ప్రభా అని రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం తీసుకోండి. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా హెచ్చరించునుగాక. రైట్, అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటలు బట్టి అందరూ కూడా తీర్మానాలు తీసుకుందాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు తీసుకున్న తీర్మానాలు 2025వ సంవత్సరం వరకు నా జీవితంలో అనేకమైనటువంటి నష్టాలు, కష్టాలు చవి చూచాం. కారణాలు వెతుక్కుందాం. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పెడచెవిని పెట్టావా? దేవుని వాక్యాన్ని నువ్వు పెడచెవిని పెట్టావా? రెండోదిగా, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం కలిగి ఉన్నావా? విశ్రాంతి దినం అంటే నువ్వు నిర్లక్ష్యం కలిగి ఎన్ని ఆదివారాలు నీ జీవితంలో మిస్ చేసుకున్నావు? ఆదివారం అంటే లెక్కలేని తనముగా, ఆదివారం అంటే దేవుని పరిశుద్ధ దినముగా భావించకుండా ఎన్ని ఆదివారాలు నీవు బయటికి వెళ్ళిపోయి ఏం సంపాదించుకున్నావు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యనిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎంత మాత్రం ఎక్కువ కాదు. ఈ రోజున దీవించబడిన వాళ్ళు చూడండి, ఆశీర్వదించబడిన వాళ్ళు చూడండి, ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను దీవించబడిన వాళ్ళు చూడండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మూడవదిగా, దేవుని యొక్క సేవ నిర్మాణము కొరకు, దేవుని యొక్క సేవాభివృద్ధి కొరకు. అయ్యో, సేవకుడు బాగుపడతాడు కాదు, సేవకుడు ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాదు, సేవకుడు అంతస్తులు కట్టుకోవడానికి కాదు, సేవకుడు విలాసవంతమైన జీవితాలు జీవించడానికి కాదు. సేవాభివృద్ధి కొరకు, సేవ విస్తరణ కొరకు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం కొరకు నీ వంతుగా దేవునికి ఇచ్చినటువంటి 100 రూపాయల్లో 10 రూపాయలు ఇవ్వడం నీ కష్టం కాదు. దేవుని ప్రేమించిన వారు ఇస్తారు. మనం దేవునికి ఇవ్వట్లేదంటే మనం దేవుని ప్రేమించట్లేదేమో. దయచేసి ఒక్కసారి నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమించేవారుగా ఉందాం. దేవుని ప్రేమించేవారు ఉత్సాహంగా ఇస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇవ్వకపోతే ఆరోగ్యం,
ఆయన ఇవ్వకపోతే జ్ఞానము, ఆయన ఇవ్వకపోతే కాపుదల, ఆయన ఇవ్వకపోతే అవకాశాలు మనం ఎక్కడ సంపాదించగలుగుతాం? ఎలా సంపాదించగలుగుతాం? ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలను దీవుని కుమ్మరిస్తాడంటే అండి. పట్టజాలను దీవుని కుమ్మరించేటట్లుగా దేవునికి ఇవ్వవలసినటువంటి చిన్ని భాగం ప్రభుకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మాసిదోనియ సంఘస్థుల్లాగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. చివరగా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టం ప్రభా. మా బ్రతుకాలను ఎప్పటికీ కూడా నీ మందిరాన్ని విడిచిపెట్టం తండ్రి. నీ మందిరం హత్తుకుని బ్రతుకుతాం తండ్రి. దావీదు ఎందుకు నీ మందిరం ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించాడు, మేము అనుభవించాల తండ్రి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నిత్య సుఖంలో కలవు తండ్రి. ఎక్కడుందో ఆనందము తండ్రి, ఎక్కడుందో సంతోషం తండ్రి. నీ మందిరాన్ని విడిచిపెట్టి, నీ సహవాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఏం బాగుపడ్డారు తండ్రి, ఏమి ఆనందంగా ఉన్నారు తండ్రి, అయ్యా ఏమి సంతోషంగా ఉన్నారు తండ్రి. దయచేసి నీ సన్నిధిలో మేము ఆనందాన్ని పొందుకోవడానికి కావాల్సిన కృప దయచేయమని, విన్న వాక్యం ప్రతి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.